జూన్ 6న రాబోతుంది బద్మాష్లు. ఇప్పుడే ఇద్దరు బద్మాష్లను ఇంటర్వ్యూ చేసాం. వాళ్ళకి పేరుగా నటించారు కవిత, దీక్ష. ట్రైలర్ అయితే చాలా బాగుంది. జూన్ 6th అయితే ఒక మంచి ఫన్ రైడ్. నాకు తెలిసి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ట్రైలర్ ఉంది, ట్రైలర్ బాగా కట్ చేశారు. సో ఆ బద్మాష్లు ఏం చేశారో ఏంటో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ సార్. ముందు కవిత గారితో. కవిత గారు, ఏంటి మీ బద్మాష్ మహేష్ ఏం చేస్తూ ఉంటాడు? బద్మాష్ చేసే పనులన్నీ చేస్తాడు. ఏంటో 2-3 చెప్పండి. అన్ని సార్ బద్మాష్ అంటే ఒకటని చెప్పలేము. ట్రైలర్ చూసారు కదా? ట్రైలర్లో ఇచ్చాం కదా. ట్రైలర్లో ఇచ్చింది. పోలీసులను అప్పుడుతున్నాడు వెళ్ళి. అవును, ఎవరినైనా అడిగేస్తాడు. సీఎం పిఎం కనపడి అడిగేస్తాడు. ఆ తేడాలు ఏముండవు. అటువంటి క్యారెక్టరేనా? ఓకే. మీకేం చెప్పారు డైరెక్టర్ గారు? కథ చెప్పినప్పుడు ఎలా ఉంటుంది ఏంటని చెప్పారు? అదే స్టోరీ నరేట్ చేశారు, నా క్యారెక్టరైజేషన్ చెప్పారు ఎలా ఉంటుంది అని. చెప్పొచ్చు, కొంచెం అట్లా చెప్పొచ్చు. అదే సార్, ట్రైలర్లో ఒక బద్మాష్ క్యారెక్టర్, ఇద్దరు బద్మాష్లు ఉంటారండి. అందులో ఒక బద్మాష్కి వైఫ్ రోలు అని చెప్పారు. ఒక బద్మాష్కి ఒక వైఫ్ రోల్. ఏం చేశారండి కవిత గారు? ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ ఏ సినిమా చేశారు? మాది ఇక్కడ సూర్యాపేట దగ్గర అమ్మ వాళ్ళదండి. మా అత్తగారిది వచ్చి మహబూబాబాద్. నేను చేశాను చాలా మూవీస్. జాతిరత్నాలు, గద్దలకొండ గణేష్, అన్ని మంచి శకునంలే, తేజ సార్ది అహింస, ఇంటింటి రామాయణం, స్లమ్ డాగ్ హస్బెండ్, హనుమాన్, చాలా మూవీస్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి, ఒక 50 పైనే ఉంటాయి. లీడ్ రోల్స్, మంచి మంచి రోల్స్. అంటే అప్పుడు అదే ఇంటింటి రామాయణం ఇక్కడి నుంచి అన్ని లెంతీ రోల్స్ చేస్తున్నా. దానికి ముందు మాత్రం 1-2 సీన్స్ అట్లా చేశాను. అంటే 1-2 సీన్స్ అయినా ఇంపార్టెన్స్ ఉండేవి, కొంచెం డైలాగ్స్ ఉన్నాయి చేసేది. ఓకే, సుమారు ఒక 50 చేసి ఉంటారా? 50 చేసి ఉంటాను. ఓకే. ఏమండి దీక్ష గారు, ఎక్కడ మీది? ఎక్కడ ప్రాపర్? నా ప్రాపర్ వచ్చేసి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి అండి. ఓహో. ఎక్కడ మీకు తెలంగాణ మాట్లాడటం కష్టం అనిపించలా? లేదండి, అంటే నేను ఇక్కడికి సిటీకి వచ్చేసి నేను ఇక్కడ సెటిల్ అయిపోయి దాదాపుగా 20 years అయిపోయింది అనమాట. సో పెద్దగా అంటే నాకు ఇక్కడి లాంగ్వేజే నాకు అలవాటు అయిపోతుంది. ఇక్కడ అంటే బాగా అడాప్ట్ అయిపోయాను అనమాట. ఎస్. మీరేంటి, మీది ఫస్ట్ సినిమానా లేకపోతే మీరేం చేశారు? యాక్చువల్లీ చిన్న రోల్స్ చేశానండి. దాదాపు 7 to 8 మూవీస్ చేశాను. బట్ అన్ని సినిమాల్లో కూడా కనీసం నా ఫేస్ కూడా రికగ్నైజ్ అయ్యే విధంగా అయితే లేవు. బట్ నా షూట్ స్టార్ట్ అయ్యి సినిమా ఛాన్స్ వచ్చింది మాత్రం బద్మాష్లేనండి. సో ఇంకా ఆ బద్మాష్లు మూవీ చెప్పినప్పుడు డైరెక్టర్స్ గారు కూడా ఆయన అంటే స్టోరీ ఇదని మాకెవరికి ఏం చెప్పలేదు. జస్ట్ ఆడిషన్కి వెళ్ళాం, ఆడిషన్ ఇచ్చాం. సో డైలాగ్స్ చెప్పండి అన్నారు, డైలాగ్స్ చెప్పేసాం. తర్వాత వర్క్షాప్కి వెళ్ళిన తర్వాత తెలిసింది మేము లీడ్ రోల్స్ అనేసి. తెలీదండి, అంటే మూవీ మంచి మూవీ ఛాన్స్ అంటే జస్ట్ ఆడిషన్కి వెళ్ళిన రోజున ఆ రోజు సార్ ఏం చెప్పారంటే, ఒక రూరల్ విలేజ్లో ఉంటారు, సో ఇలా ఉంటుంది క్యారెక్టర్, మీరు పక్కా హౌస్ వైఫ్, సో ఇంట్లో న్యాచురల్గా ఎలా ఉంటారో అలా ఉండాలి, సో ఇది మీది అన్నారు. సరే అనుకున్నాము. కాకపోతే సరే అంటే నేను అప్పుడప్పుడే మూవీస్ చేస్తున్నాను కాబట్టి సరే ఏ రోల్ వచ్చినా కూడా చేయాలి అంటే స్పేస్ ఉండాలి మనకి, యాక్టింగ్కి స్పేస్ ఇచ్చేది ఏదైనా కానీ. సో స్టార్టింగ్లోనే నాకు ఇలాంటి రోల్ వచ్చిందంటే నేనైతే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యా అండ్ చేద్దాము అనేది అయితే నేను ఫిక్స్ అయిపోయా. యా. ఎట్లా చెప్పేవాళ్ళు డైరెక్టర్ గారు కదా? ముందు వర్క్షాప్స్ ఏమైనా చేశారా? వర్క్షాప్ చేసాము. అదే ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెప్పింది నా క్యారెక్టరైజేషన్ చెప్పారు, మెయిల్ క్యారెక్టరైజేషన్ చెప్పారు, ఇలా ఉంటుందని. నేను సపోర్టింగ్ రోల్ అయ్యి ఉండొచ్చు అని అనుకున్నా. వర్క్షాప్లో తెలిసింది ఈ 4 లీడ్ రోల్స్ అని తెలిసింది. మురళీధర్ గౌడ్ గారితో మీకు ఉండవు కదా? ఆయనతో లేవండి. నేను 2-3 మూవీస్ చేశాను సార్తో. స్లమ్ డాగ్ హస్బెండ్లో కూడా ఆయన హీరోయిన్ ఫాదరు, నేను హీరో మదరు. సో కాంబినేషన్స్ ఉన్నాయి కానీ ఇందులో కాంబినేషన్స్ లేవు. మీ బద్మాష్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే మీరు విడిపించడానికి వెళ్ళటం అటువంటి సీన్లు లేవా? ట్రైలర్లో ఉన్నాయి కదా. ఇంకేముంటాయండి ఇంకా సీన్లో? లాస్ట్ వీళ్ళు ఏమి కొట్టుకొస్తుంటారు? పెద్ద దొంగతనాలు ఏం చేయరు కదా వీళ్ళు? చిన్నయే, అంటే చిన్న వాటితోటే అందరికి ఇబ్బంది కలిగించేలాగా ఉంటాయి అన్నమాట. బద్మాషులు అంటే అదే కదండి, బద్మాష్ అంటే పెద్ద దేశాన్ని ఏదో ముంచేసే రకం కాదు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కాస్త ఇబ్బంది పెట్టే రకాలు. అదే వాళ్ళని మనం పనిష్ కూడా చేయలేం. ఏమంటే అరే అబ్బా వీడు బద్మాష్ గాడు మళ్ళీ వచ్చాడా అట్లా అనిపిస్తుంది కానీ వాళ్ళని ఏదో చంపేయాలి, జైల్లో పెట్టాలి ఇట్లా అనిపించదు ఎవరికి కూడా. బద్మాషులు అంటేనే అది కదా. అంటే వీళ్ళు పెద్ద గజ దొంగలు, బందిపోటు దొంగలు అంటే అంత సీన్ లేదనమాట వీళ్ళకి. సీన్ లేదు, చిన్న అంటే వాళ్ళ అవసరానికి ఆ రోజుకి వాళ్ళకి ఏం అవసరమో ఆ అవసరానికి మాత్రమే దొంగతనం చేస్తారనమాట. ఆ దొంగతనం చేసేది, మోసం చేసేది చిన్నపిల్లల, నడి వయస్కుల లేదా పెద్దవాళ్ళ ఏ
తారతమ్యాలు ఉండవు. జస్ట్ వాళ్ళ అవసరానికి ఆ రోజుకి వాళ్ళకి ఖర్చులు వెళ్ళాలి అంతే. సో మీకు బెస్ట్ సీన్ ఏది మీకు చేసిందా? బెస్ట్ సీన్ అంటే నాకు తెలిసి పోలీస్ స్టేషన్ సీన్స్ ఏనండి. చాలా ఫన్, చాలా ఫన్ క్రియేట్. పోలీస్ స్టేషన్ లో మీరు లేరన్నారు కదా? ఉన్నామండి, కాంబినేషన్ ఉన్నాం, 4 లీడ్స్ కూడా ఉన్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్తారు? యా వెళ్తాం, ట్రైలర్లకు ఉంది కదా. వెళ్ళారు. సో చెప్తాం కదా మేము కూడా, సార్ వీళ్ళు చక్కగా అయ్యేదాకా వీళ్ళని లోపలే ఉంచండి సార్ అంటాం. సో అట్లా నడుస్తుంది. ఎక్కువ పోలీస్ స్టేషన్ సీన్లు ఉంటాయి? ఎక్కువ అని కాదు, బట్ పోలీస్ స్టేషన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే వాళ్ళకు ఎక్కువ ఉంటాయి. దాంట్లో కూడా మా కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఫన్ అంటే ఎక్కువ అక్కడ క్రియేట్ అవుతుంది అనమాట, ఎంజాయ్ చేయడంలో. ఓవరాల్గా మూవీ అయితే ఇంకా మీరు ఫన్కి ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ తక్కువైంది ఈ ప్రాస్పెక్ట్లో ఉండదన్నమాట. 2 hours కూడా మీరు నవ్వుతూనే ఉంటారు. మీకు నచ్చిన సీన్ ఏంటండి బాగా? అన్ని సీన్స్ బాగున్నాయండి. మహేష్ గారి కాంబినేషన్, నా కాంబినేషన్, అన్ని సీన్స్ అలాగే ఉంటాయి. ఫుల్ నవ్వుకోవడమే. ఇంకా పోలీస్ స్టేషన్లో సీన్ అయితే ఇంకా అసలు చెప్పేది కాదు, మేమే నవ్వే వాళ్ళం అండి అసలు సీన్. అవునండి. ఓవరాల్గా ఇప్పుడు సినిమాకి వెళ్తున్నారు, చాలామంది పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కామెడీ సినిమాలు కూడా వస్తున్నాయి. ఎందుకు బద్మాషులు వెళ్ళి చూడాలి అనుకుంటే డబ్బులు వాళ్ళు ఓటీటీలో కూర్చొని మంచి మంచి సినిమాలు చూసి నవ్వుకుంటున్నారు. బద్మాషులు చూడటానికి థియేటర్కి వెళ్ళాలంటే ఏముంటుంది, 2 గంటల పాటు మీరు నవ్విస్తారా? మీరంతా కొత్త వాళ్ళు, చిన్న చిన్న ఆర్టిస్టులు, మీ మీద అంత ఖర్చు పెట్టి రావాలంటే థియేటర్కి వస్తారా మరి రారా అంటే ఏం చెప్తారు? వస్తారనే అంటామండి, వస్తారనే అనుకుంటున్నాం మేము కూడా. అంటే స్టార్స్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కాదు, కానీ 2 గంటలు అయితే నవ్వించగలుగుతాం. ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళిపోతారు, ఆ ఊర్లోకి వెళ్ళిపోతారు, ఆ క్యారెక్టర్స్ మధ్యలోకి వెళ్ళిపోతారు. మీరంటే మీరు ఆడియన్, ఏ ఆడియన్ అయినా. ఇక్కడ ఆర్టిస్ట్ ఎవరు, కవితనా, దీక్షనా, ఇంకెవరు, అసలు అది గుర్తుండదు ఎవరికి. వెళ్ళిన ఒక 5 minutesకే మీరు ఆ ఊరు వెళ్ళిపోతారు. మేము ఏ ఊర్లో అయితే చేసామో ఆ ఊరు వెళ్ళిపోతారు, ఆ వాతావరణానికి వెళ్ళిపోతారు. ఎక్కడ చేశారండి మొత్తం లొకేషన్ షూటింగ్? పోచంపల్లి సరౌండింగ్స్ అండి. ఎట్లా ఉంటుంది అక్కడ వాతావరణం? వాళ్ళంతా కొత్త సినిమా అనేటప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? చాలా సపోర్ట్ ఇచ్చారండి అక్కడ వాళ్ళు. అక్కడ ఇదొక్కటే కాదు, నేను ఒక 3-4 సినిమాలు చేశాను అక్కడ. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఆ సరౌండింగ్స్ విలేజెస్లో అందరు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. డిస్టర్బెన్స్ కూడా ఏమి ఉండదు అక్కడ షూటింగ్లలో. ఓకే, అక్కడ ఏదైతే ఉందో మీకు ఎట్లా అనిపించింది ఆ లొకేషన్స్ అవన్నీ చేసినప్పుడు? లొకేషన్స్ వైజ్గా అయితే సూపర్ బండి. ఇందాక మీరు అన్నారు కదా, అంటే బద్మాషుల సినిమాకి ఎందుకు వెళ్ళాలి అనేసి, అంటే ఇంత ఖర్చు పెట్టుకొని అనేసి. ఒక టికెట్ తీసుకొని మీరు సినిమాకి వెళ్ళట్లేదండి, మీ సొంత ఊరికి వెళ్తున్నారు, మీ సోల్మేట్స్ని కలవటానికి వెళ్తున్నారు. అంటే ప్రతి ఊర్లోనూ మీకు తెలిసి, అంటే నాకు తెలిసి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా 2 క్యారెక్టర్స్ ఉంటారు. సో వాళ్ళని కలవటానికి వెళ్తున్నారు అంతే. అంటే ఒక సినిమాకి వెళ్తున్నట్టు కాదు, ఒక ఊరు వెళ్తున్నట్టు, ఒక ఇంటికి వెళ్తున్నట్టు, సొంత ఊరికి వెళ్తున్నట్టు ఉంటుంది ఫీల్. ఇంకా అక్కడ లొకేషన్ వైజ్గా విలేజెస్కి వస్తే చాలా ఫ్రెండ్లీ అండి. అసలు నిజం చెప్పాలంటే మేము షూట్లో ఉండి షార్ట్ అయిపోయిన తర్వాత, సీన్ అయిపోయిన తర్వాత మేము అక్కడ నుంచి ఉంటే చాలు వాళ్ళే పిలిచేవాళ్ళు అనమాట, రండి మా ఇంట్లో కూర్చోండి అనేసి. చాయ్ పెట్టించేవాళ్ళు, మాకు నిమ్మకాయ రసం జ్యూసులు చేసి ఇచ్చేవాళ్ళు. మేమైతే వాళ్ళైతే పాపం చక్కగా, అంటే వాళ్ళ ప్రైవేట్ బెడ్రూమ్స్ కూడా మీరు రెస్ట్ తీసుకోండి పర్లేదు అనేసి చాలా మంచిగా ట్రీట్ చేసేవాళ్ళు. సో మేమైతే చాలా థ్యాంక్స్ చెప్తామండి ఆ చుట్టుపక్కల జనాలకి, మీడియా ముఖంగా అయితే మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. వాళ్ళ డైరెక్టర్ గారు ఒకరే, ప్రొడ్యూసర్ గారు ఒకరే, శంకర్ గారు. అవునండి. ఆయన ఎట్లా ఉంది? డబ్బులు పేమెంట్లు కానీ అవన్నీ బాగానే ఉన్నాయి? ఎందుకంటే చిన్న చిన్న మీకి పెద్ద పెద్ద హీరోయిన్లు చేశాడు, కానీ సక్సెస్ అయిందని మంచి మంచి క్యారెక్టర్లు వచ్చాయి. ఆయన ఎట్లా చేశారు? అదే కానీ అంటే మాకు వస్తాయండి ఆర్టిస్టులం కాబట్టి ఒకటి కాకపోతే ఒకటి చేసుకుంటుంటాం. కానీ నేనైతే మనస్ఫూర్తిగా ఫస్ట్ నా గురించి అంటే కూడా నేను శంకర్ గారికి సక్సెస్ రావాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన చాలా కష్టపడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఫస్ట్ ఆయన నమ్మారండి. నమ్మి ఎవరైనా మీరు చూసుకుంటే ఈ ఏజ్లో ఉన్న అబ్బాయి ఒక ఇంటికి భరోసా ఇవ్వాలి, మా అమ్మ సినిమాలంటే ఏమైపోతాడో అది ఆలోచిస్తారు. కానీ వాళ్ళు మొత్తం నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళే, ఇంకా అక్కడ ఊర్లో మేము ఉన్నప్పుడు కూడా ఫుడ్ అదంతా కూడా వాళ్ళే వండించి వాళ్ళ అమ్మగారే చూసుకునే వాళ్ళ దగ్గర ఉండి, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వచ్చి చూసుకునేవాళ్ళు, వాళ్ళ బ్రదర్ ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కష్టపడుతున్నారు దీనికోసం. సో ఆయనకు ఖచ్చితంగా సక్సెస్ రావాలండి. ఇట్లా ఆయనకు సక్సెస్ వస్తే మాలాంటి ఆర్టిస్టులు ఎంతోమంది వస్తారు, ఎంతోమంది టెక్నీషియన్స్, అందరికి ఉంటుంది కదా. ఒక డైరెక్టర్కి సక్సెస్ వచ్చింది అంటే ఆయన కంటిన్యూస్గా సినిమాలు చేస్తారు. సో నేను మనస్ఫూర్తిగా ఫస్ట్ సక్సెస్ ఆయనకు రావాలని కోరుకుంటున్నాను. సూపర్ సూపర్. దీక్ష గారు మీరేం చెప్తారు? ఎందుకంటే చాలా మంది, ఒక 35-40 మంది కొత్త ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చారు. మీరు కూడా ఇప్పుడే చెప్పారు మీరే, ఇప్పుడు వరకు మొహం కనిపించలేదు, ఈ సినిమాతో మెయిన్ లీడ్ వస్తున్నారు. ఇటువంటి డైరెక్టర్కి కొత్త అవకాశాలు మన సినిమా చూస్తే చాలా మందికి వస్తాయి. ఏం చెప్తారు డైరెక్టర్ గారి గురించి? ఆయనే ప్రొడ్యూస్ చేశాడు, ఆయనే డైరెక్ట్ చేశాడు, చాలా పెట్టాడు, డబ్బులు కూడా పెట్టున్నాడు. సో మాకైతే టీం వర్క్ ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్ల వాళ్ళకి కానీ ఎక్కడ ఇబ్బంది, ఫైనాన్షియల్ ఇబ్బంది అయితే కలిగించలేదండి. అది ఆయన స్ట్రెంగ్త్.
అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే పేరెంట్స్ కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఆయనకు చాలా సపోర్టివ్. ఆ రకంగా చూసుకుంటే అయితే ఆయన చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఈ సినిమా అంటే సక్సెస్ అయిన తర్వాత మాకు వేరే ఛాన్సెస్ వస్తాయి. అంటే మాకు ఈ మూవీ కాకపోయినా ఇంకొక మూవీ అట్లా వెళ్ళిపోతాం. కానీ ఒక డైరెక్టర్కి సక్సెస్ వస్తే మాత్రం మాలాంటి 40 మంది ఆర్టిస్టులు ఎలా వచ్చామో ఈ మూవీకి ఇంకొక 40 మందికి కూడా లైఫ్ అనేది ఇస్తారండి. సో ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ సక్సెస్ అవ్వాల్సింది ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్. సో ఎందుకంటే వాళ్ళు పెట్టగలిగితేనే సినిమాలు తీయగలుగుతారు, వాళ్ళు సినిమాలు తీయగలిగితేనే ఎన్నో వందల మందికి ఉపాధి అనేది వస్తుంది. సో అందరు ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉంటాయి. సో ఫస్ట్ సక్సెస్ అనేది మా డైరెక్టర్ గారికే వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. మీ సినిమా సక్సెస్ అవుతుంది. ట్రైలర్ చూసాం, మాకైతే బాగుంది ట్రైలర్. అట్లాగే June 6th థియేటర్కి వెళ్ళాలి, వెళ్తారు కూడా. మీరు కూడా కోరుకోండి, బాగా వెళ్ళాలి, మీరు కూడా సక్సెస్ అవ్వాలి. అలాగే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఆయన కూడా మంచి డబ్బులు రావాలి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.